అసలిప్పుడు ఏపీ, తెలంగాణలో మన ఏపీలో మాట్లాడుకుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ గూడా ఉందా? అనే క్వెషన్ చాలా మందికొస్తది. ఇక్కడ గూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లీడర్స్ ఉన్నారా? ఆ పార్టీ తరపున ఫైట్ చేస్తున్నారా? ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారా? అనే క్వెషన్ చాలా మందికుంటది. అంటే మెనీ పీపుల్ డోంట్ నో దట్ యూ గైస్ ఆర్ ఎగ్జిస్టెడ్. అయితే ఈ కాంటెస్ట్‌లో అసలు ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అదే నేను చెప్తున్నాను గదా! మేము ఓట్లకి డబ్బులివ్వం ఫస్ట్. హ్మ్. ఓటుకి డబ్బులిచ్చి 5,00,00,000 పెట్టి, 10,00,00,000 పెట్టి గెలిచే పార్టీ కాదు మాది. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాం. అది చెయ్యాలంటే మేము నమ్మాలి చేస్తే అసలు ముందు మీరు మమ్మల్ని నమ్మించాలి గదా! మీకు ఓటెయ్యాలని. దానికే చూస్తున్నారుగా. హ్మ్. ఇప్పుడు మేము మొన్న గుజరాత్‌లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును. గోపాల్ ఇటాలియా అని చెప్పేసి హ్మ్. 11,00,000 ఖర్చు పెట్టి ఆయన గెలిచాడు. 11,00,000 అది కూడా ఏంటి పాంప్లెట్లు, మ్యాండేటరీ ఖర్చు. మ్యాండేటరీ అవును. మామూలు ఖర్చు. అవును. ఇప్పుడు వెహికల్, డీజిల్ తిరగాలి, డిపాజిట్ కట్టాలి. అవును. డిపాజిట్ కట్టాలి. అవును. డిపాజిట్ కట్టాలి, పోస్టర్‌లు ఏయించుకోవాలి, అసలు అఫీషియల్‌గానే 40,00,000 ఖర్చు పెట్టొచ్చని చెప్తోంది గవర్నమెంట్. గవర్నమెంట్ అఫీషియల్‌గానే 40 40 ఖర్చు పెట్టొచ్చు. అదే కదా! ఎంపీకి 70,00,000 ఎమ్మెల్యేకి 40,00,000 కాదనుకుంటా. 28,00,000 ఎంతో ఓకే. ఎమ్మెల్యేకి. సో, అఫీషియల్‌గా ఇంతే ఖర్చు పెట్టొచ్చని చెప్పింది. దానికంటే తక్కువ ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళున్నారు మా పార్టీలో. సో, వాళ్ళని ఎంక్వైరీ చేయండి. వాళ్ళని చూడండి ఒకసారి. మా పార్టీ స్టాండ్ ఉంటుంది కదా! ఇప్పుడు ఇదే వీళ్ళు అవినీతి ఆరోపణలు చేశారు. అదే అవినీతి ఆరోపణలు చేసిన సత్యేంద్ర జైన్ గారు కోర్టే తీర్పిచ్చిందా ఈరోజు? ఈయన మీద ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ కేసులో పెట్టారని చెప్పేసి కోర్టే తీర్పిచ్చి నిర్దోషిగా బయటకొచ్చారాయన. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! సో, ఇవి చూసి మమ్మల్ని మా పార్టీని ఆదరించండి. ఇవేం చేయకపోతే మ్యాండేట్ ఇస్తారుగా ఎలాగో గూడా. సార్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినప్పుడు ప్రజలంతా అవునా అని ఎంత ఆసక్తికరంగా చూసారో, దేశవ్యాప్తంగా అది సంచలనం ఎలా అయిందో, అరవింద్ కేజ్రీవాల్ గారి మీద పెట్టిన కేసుల్లో పసలేదు. అసలది కేసే గాదు. ఇది కక్షపూరితంగా పెట్టిన కేసు అని మీరు చెప్తున్న మాటలన్నీ ప్రజలకు తెలియట్లా. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అర్థమైంది. ఆయన వెళ్ళినప్పుడు నెగటివిటీ ఏదైతే ఉందో ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని చెప్పిన ప్రచారం అంతా దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. కానీ అది అబద్ధం అని చెప్పిన విషయం కోర్టు తేల్చేసి ఇందులో పసలేదు. ఇది అసలు తప్పుడు కేసు అని చెప్పిన విషయం. అరవింద్ కేజ్రీవాల్ గారి వెనక అసలు అవినీతే లేదని మీరు చెప్తున్న విషయం ప్రజలకెందుకు తెలియట్లేదు? మీరు ఆ రేంజ్‌లో ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు అంటున్నాను. అదిప్పుడు ఆల్రెడీ ప్రజలకు అర్థమవుతోంది. ఓవర్ ద పీరియడ్ ఏదన్నా టైమ్ డిసైడ్స్ అంతే గదా! ప్రజలకు అర్థమవుతోంది. ప్రజలకు వెళ్తోంది. ఇప్పుడు అందరూ ఏదో అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఒక అవినీతి కేసుంది. ఆయన కూడా అవినీతి చేశాడు అనేది నాటుకుపోయింది గానీ, అది తప్పుడు కేసు అన్నది జనాలకి తెలియట్లేదు కదా! అది తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. ఇప్పుడు మొన్న సత్యేంద్ర జైన్ గారు ఆయన మినిస్టర్ ఆమ్ ఆద్మీ పార్టీలో మినిస్టర్ ఆయన. హ్మ్. హ్మ్. మినిస్టర్‌గా చేసి ఢిల్లీలో ఆయన్ని అరెస్ట్ చేశారు. సో, ఆ కేస్ కొట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ మనీష్ సిసోడియా గారు ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన్ని కూడా తొందరలోనే ఆ కేసు కొట్టేస్తారు. సో, ఇంకేంటంటే అప్పుడు ప్రజలకు అవగాహన వస్తుందిగా. ఖచ్చితంగా తెలుస్తుందిగా. ఇది అంతా ఫాల్స్ కేసులని చెప్పి తెలుస్తుంది. హ్మ్. సో, ఖచ్చితంగా ఓవర్ ద పీరియడ్ ఖచ్చితంగా కొంత టైం చెప్తుందన్నట్టు. టైమ్ డిసైడ్స్. సో, ఖచ్చితంగా వస్తుంది. అందరికీ తెలుస్తుంది. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అంతే. ఓకే. ఖచ్చితంగా అప్పుడు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. అంతే కదా! మంచనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మంచనేది స్లోగా వెళ్తుంది. చెడనేది ముందెళ్ళి అసలు ముందర అసల ఖండాలు దాటేస్తుంది. అదే. మనం ఇక్కడ జరిగేది ఎక్కడో అమెరికా వాళ్ళు మాట్లాడుకుంటారు. అవును. అమెరికాలో ఉన్నోళ్ళకి తెలిసిపోతుంది. కానీ మంచనేది తొందరగా వెళ్ళదనమాట. టైం పడుతుంది. కొంచెం టైం నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారా? స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు గాని, ఎవరైనా నిజాయితీగా ఎలక్షన్స్‌లో పోటీ చేయాలి, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీతో కలిసి పనిచేయాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అసలు మీరెలా సెలెక్ట్ చేస్తారు? ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలొచ్చేటప్పటికి మేము పూర్తిగా ఎవరైతే యూత్ గాని, నిజాయితీ పరులు గాని, ప్రజలకి సేవ చేద్దాం అనుకునేవాళ్ళు గాని, మినిమమ్ ఖర్చులు. ఇప్పుడు డిపాజిట్ కట్టాలి. వాళ్ళు పోటీ చేస్తున్నారు ఎలక్షన్‌లో. కార్పొరేటర్‌గా పోటీ చేస్తారు. కౌన్సిలర్‌గా పోటీ చేస్తారు. పోటీ చేయాల్సిన వాళ్ళ అభ్యర్థి మినిమమ్ డిపాజిట్ కట్టాలి. డిపాజిట్‌కి డబ్బులుండాలి. డిపాజిట్ చూసుకోవాలి. అండ్ మినిమమ్ ఖర్చులనమాట. మినిమమ్ ప్రచారానికి కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ చూసుకొని నిజంగా నిజాయితీ పరులు ఎవరైతే ఉండి మేము పార్టీకి పనిచేస్తాము, ప్రజల కోసం పనిచేస్తాము, ప్రజల సమస్యల మీద పనిచేస్తాం అనుకునే వాళ్ళు ఎవ్వరినైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా రమ్మంటుంది. తొందరలోనే దాని మీద పూర్తిగా ఎలా అప్రోచ్ అవ్వాలి, పార్టీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మా దగ్గరికి రావాలి, ఎలాంటి ప్రొఫార్మా సబ్మిట్ చేయాలి. ది క్రైటీరియా ఏంటి? మనకి అభ్యర్థుల కింద సెలెక్ట్ చేసే క్రైటీరియా ఏంటి?
ఇవన్నీ కూడా తొందరలోనే మనకి మీడియా ద్వారా అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? మీ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఏసేద్దాం. డిస్క్రిప్షన్‌లో పెట్టండి. ఏం పర్లేదు. నన్ను విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ఎంపీటీసీ‌లకు సంబంధించి గాని, జెడ్పీటీసీలు గాని, కౌన్సిలర్‌లు గాని, వార్డ్ డివిజన్స్ కార్పొరేటర్స్ గాని దేనికైనా సరే నన్ను ఎన్టీఆర్ జిల్లాలో ఖచ్చితంగా నాతో మాట్లాడొచ్చు. మాట్లాడితే ఖచ్చితంగా నేను దాని మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సరే, అయితే మొత్తానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని డివిజన్స్ నుంచి డివిజన్స్ నుంచి అన్ని కార్పొరేషన్‌లు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని చోట్ల కూడా పోటీ చేస్తాం. ఖచ్చితంగా పోటీ చేస్తాం. చీపిరి గుర్తుతో పోటీ చేస్తాం. సో, ఇది ప్రజలకి నేను ఇంకా మేము తీసుకెళ్ళే కార్యక్రమం చేస్తాం ప్రజల్లోకి.